హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో రాగి పిండి పచ్చి కొబ్బరితో మంచి హెల్దీ స్వీట్ రెసిపీని అయితే చూపించబోతున్నానండి. సడన్ గా స్వీట్ తినాలనిపిస్తే అప్పటికప్పుడు చాలా తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే టేస్ట్ కూడా సూపర్ గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇక ఆలస్యం చేయకుండా రాగి కోకోనట్ బర్ఫీని సింపుల్ గా ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద గిన్నెలోకి 1 కప్పు కంటే కొంచెం తక్కువగా తురుముకున్న బెల్లాన్ని అయితే వేసుకోవాలి. అలాగే ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు నీళ్ళని పోసుకోవాలండి. ఈ స్వీట్ ని హాఫ్ కప్పు రాగి పిండితో అయితే చేస్తున్నానండి. హాఫ్ కప్పు రాగి పిండికి ఆల్మోస్ట్ 1 కప్పు వరకు బెల్లం అయితే పడుతుంది. ఈ బెల్లం ని మీడియం ఫ్లేమ్ లోనే పూర్తిగా కరిగే వరకు కరిగించుకోవాలి. ఎటువంటి పాకం రావాల్సిన పని లేదండి. ఇలా బెల్లాన్ని ఇలా పూర్తిగా కరిగించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి పక్కనైతే పెట్టేసుకుందాం. తర్వాత స్టవ్ మీద కడాయిలోకి 2 లేదా 3 స్పూన్ల వరకు నెయ్యినైతే వేసుకోవాలి. ఈ నెయ్యి పూర్తిగా కరిగాక ఇందులోకి 3 స్పూన్ల వరకు ఉప్మా రవ్వని వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ ఉప్మా రవ్వని మీడియం ఫ్లేమ్ లోనే క్రిస్పీగా అయ్యేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి. రవ్వ ఎంత బాగా వేగితే స్వీట్ కూడా అంత టేస్టీగా అయితే వస్తుంది. కాబట్టి చక్కగా వేయించుకోండి. ఉప్మా రవ్వని క్రిస్పీగా వేయించుకున్నాక హాఫ్ కప్పు వరకు తురుముకున్న పచ్చి కొబ్బరిని అయితే వేసుకోవాలి. ఈ కొబ్బరి తురుముని 3 నుండి 4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లోనే చక్కగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి కొబ్బరిలో ఉండే తడి అంతా పోయి మంచి గోల్డెన్ కలర్ లోకి వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, కొబ్బరిని ఇలా క్రిస్పీగా వేయించుకున్నాక ఇందులోకి హాఫ్ కప్పు వరకు రాగి పిండిని అయితే వేసుకోవాలి. ఈ రాగి పిండిని మీడియం టు లో ఫ్లేమ్ లోనే 5 నుండి 6 నిమిషాల పాటు మాడకుండా వేయించుకోండి. రాగి పిండి ఎంత బాగా వేగితే అంత బాగా టేస్ట్ అయితే వస్తుందండి. కాబట్టి రాగి పిండిని మీడియం టు లో ఫ్లేమ్ లోనే చక్కగా కలుపుకుంటూ వేయించుకోండి. రాగి పిండిలో ఉండే పచ్చి వాసనంతా పోయి మంచి అరోమా వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా రాగి పిండిని ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కరిగించుకున్న బెల్లం నీళ్ళను అయితే ఇలా వడగట్టి వేసుకోండి. కరిగించుకున్న బెల్లం నీళ్ళను పోసుకున్నాక లో ఫ్లేమ్ లోనే స్పీడ్ గా ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. మనం దీంట్లో తురుముకున్న కొబ్బరిని వేసుకున్నాం కాబట్టి ఎక్కువగా ఉండలు అయ్యే ఛాన్స్ అయితే ఉండదండి. ఇలా బాగా కలుపుతూ ఉంటే కొద్దిసేపటి తర్వాత ఇలా కొంచెం చిక్కబడుతుంది. అప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసమని కొద్దిగా యాలకుల పౌడర్, అలాగే 1 లేదా 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా మీడియం ఫ్లేమ్ లోనే 5-6 నిమిషాల పాటు బాగా కలుపుతూ ఉంటే ఇలా కడాయి నుంచి ఇలా సపరేట్ అవుతుందండి. అలా అడుగు నుంచి సపరేట్ అయ్యాక ఇంకో 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇలా స్వీట్ కొంచెం గట్టి పడ్డాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసాక బటర్ పేపర్ మీద కొద్దిగా నెయ్యి లేదా ఆయిల్ ని అప్లై చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే ప్లేట్ లో కొద్దిగా ఆయిల్ లేదా నెయ్యిని అప్లై చేసి మనం ముందుగా రెడీ చేసుకున్న స్వీట్ ని అయితే వేసేసుకోవాలండి. ఈ స్వీట్ ని ప్లేట్ లో ఇలా వేసేసుకున్నాక వీడియోలో చూపించిన విధంగా అయితే సెట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా సెట్ చేసుకున్నాక ఈ స్వీట్ ని అయితే పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇక్కడ నేను పూర్తిగా చల్లారాక అయితే చూపిస్తున్నాను. స్వీట్ పూర్తిగా చల్లారాక కొంచెం గట్టి పడుతుందండి. ఇలా స్వీట్ పూర్తిగా చల్లారాక వీడియోలో చూపించిన విధంగా అయితే కట్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండి రాగి కోకోనట్ బర్ఫీ అయితే రెడీ అయింది. ఈ స్వీట్ అయితే ఎక్కువ రోజులైతే నిల్వ ఉండదండి. 1 లేదా 2 రోజులు మాత్రమే నిల్వ ఉంటుంది. ఈ హెల్దీ స్వీట్ రెసిపీ అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి.